ఇప్పుడు నేను ఎవరితో ఇంటర్వ్యూ చేసినా, అంటే నన్ను ఎవరు ఇంటర్వ్యూ చేసినా ఆర్ సమ్ పీపుల్ ఐ మెట్ ఇన్ ఇండస్ట్రీ, వాళ్ళందరూ ఈ త్రిగుణంలో ఈ కోణం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు నాకు ఎవరికి కనిపించింది, ఎక్కడ వచ్చింది నేను అడుగుతున్నాను. సో నేను లైక్ మెనీ టైమ్స్ ఐ టోల్డ్ యూ ఆనెస్ట్గా, నేను ఫస్ట్ నిన్ను కలిసినప్పటి నుంచి ఐ ఆల్వేస్ థాట్ ఆఫ్ యాజ్ అన్ యాక్షన్ గై. ఒకటి నేను రామ్ కామ్ సినిమా నేను చూడను, నా సెన్సిబిలిటీ కాదు. బికాస్ ఐ నో దట్ వెరీ పాపులర్ పెద్ద హిట్స్ ఆబ్వియస్లీ, ఆఫ్ కోర్స్ ఐ నో దట్. కానీ నా సెన్సిబిలిటీలో నేను ఎప్పుడు రామ్ కామ్ అనే దాన్ని ట్రైలర్ కూడా చూడను అసలు యాక్చువల్గా. బట్ ఓన్లీ నువ్వు తెలుసు కాబట్టి మేబీ ఒక 2-3 చూసి ఉండొచ్చు ట్రైలర్స్. బట్ ఐ ఆల్వేస్ థాట్ ఆఫ్ యూ. ఆ ట్రైలర్స్ చూసిన తర్వాత ఐ మీన్ ఐ నెవర్, టు బి ఆనెస్ట్, ఐ నో మీ సినిమాలు పెద్ద హిట్ అవ్వచ్చు, యూ గాట్ ఎ లాట్ ఆఫ్ నేమ్, ఐ నో దట్. బట్ సో కమింగ్ బ్యాక్ టు దిస్, ఫస్ట్ టైం నేను ఈ కొండ సినిమా ఏదైతే క్యారెక్టర్ విన్నానో, ఫస్ట్ పర్సన్ కేమ్ ఇన్ టు మై మైండ్ ఇస్ యూ. Anyway, after that, whatever happened. So, what surprised me the most was the only person ఇంత కన్విక్షన్తో పాటు నీకు యాక్షన్ బాగుంటుందని the first person to tell me was Genelia. When I was acting with her in Katha, I had a habit of నేను ఇలా చూసేవాడిని. My general look was that way. And they used to ask me to chin up to make it softer and stuff. So one day she walks up to me and she says, I think you should do an action film. I thought నన్ను ఏడిపిస్తుంది అనుకున్నాను. She's trying to pull my leg or she's trying to be sarcastic about something. Till the day you told me, I thought she was playing with me, sir. Okay. I don't know how she figured it. See, ఇప్పుడు నాకు బికాజ్ నార్మల్లీ నా ఫీలింగ్ ఏంటంటే ఒక పవర్ఫుల్ మ్యాన్ హీరో ఉండాలని నా ఫస్ట్ నుంచి కూడా నాకు, రైట్ ఫ్రమ్ మై డెబ్యూ ఫిలిం శివ, ఇట్స్ ఆల్వేస్ దట్. అది కొంచెం వేరియేషన్లో సత్యాలో ఉండొచ్చు, సర్కార్లో ఉండొచ్చు, కంపెనీలో ఉండొచ్చు. బట్ కొండా సినిమా ఐ థింక్ ఈజ్ వెరీ డిఫరెంట్. పార్ట్లీ కొండమురళి ఒరిజినల్ క్యారెక్టర్ నేను కలిసి, వెదర్ నువ్వు ఇంటరాక్ట్ అయినప్పుడు కానీ నేను ఇంటరాక్ట్ అయినప్పుడు మన ఇద్దరి డిస్కషన్లో వీఆర్ ట్రైంగ్ టు డిజైన్ ద క్యారెక్టర్. ఇది చాలా అన్కన్వెన్షనల్. నా సినిమాల్లో కూడా ఎప్పుడు ఎలాంటి క్యారెక్టర్ బెటర్ అంటే కొంచెం ఇట్స్ మోర్ హార్డ్ హిట్టింగ్, సటిల్ కాదు. ఇట్ ఈస్ నాట్ సటిల్, చాలా స్లోగా డైలాగ్ చెప్పి పాజ్లు ఇచ్చి అది కాకుండా ది ఎక్స్ప్రెషన్ అనేది చాలా స్ట్రాంగ్గా వస్తుంది, విచ్ ఈజ్ వాట్. సో ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే, నేను యాక్టర్స్ ఇప్పుడు మంచి యాక్టర్వా కాదా అని నేను ఎప్పుడు ఆలోచించలేదు. బట్ ఆఫ్ కోర్స్ నేను మాట్లాడుతున్నప్పుడు ఐ కెన్ సీ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ యూఆర్ వెరీ వెల్ వర్స్డ్ ఇన్ సినిమా. యూ అండర్స్టాండ్ ఇట్. ఎక్కడో పాత సినిమాలన్నీ నేను ఐ డోంట్ రిమెంబర్ ఎనీ యాక్టర్ నేను కలిసినది అంత సినిమా నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఈగా నేను ఎప్పుడు కావలేదు. బికాజ్ యూ కెన్ able to talk to me and I think I'm an expert. సో దాని తర్వాత నాకు నిజంగా సర్ప్రైజ్ ఏంటంటే, ఇప్పుడు చాలాసార్లు యాక్టర్లు ఏం చేస్తారంటే, సీన్ ఏంటి, డైలాగ్ ఏంటి, ఓకే ఎక్కడి నుంచి రాజు వస్తారు. ఈవెన్ ఇఫ్ దర్ ఇస్ నో డైలాగ్ యూఆర్ ఏబుల్ టు సస్టైన్ ఎగ్జాక్ట్లీ ఏంటి అంటే, ఆ ముందు సీన్లోంచి వచ్చినట్టు ఉంది కానీ ఆ మేకప్ బ్యాండ్లోంచి షార్ట్లోకి వచ్చినట్టు లేదు ఆల్మోస్ట్ ఇన్ ద హోల్ ఫిలిం. సో అది చాలా సీజన్డ్ మెథడ్ యాక్టర్స్ చేయగలుగుతారు అలాంటిది, సంథింగ్ లైక్ దట్ యూనో. అది అంటే లైక్ ద ఓల్డ్ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ గోస్, యూ టుక్ లైక్ ఫిష్ టు ద వాటర్. అంత ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చేసావు. ఐ జస్ట్ ఇఫ్ యూ డిడ్ంట్ అండర్స్టాండ్ ఇస్ అ కాంప్లిమెంట్. మళ్ళీ ఓకే, నా క్వశ్చన్ ఏం అడుగుతానంటే, వాట్ వాజ్ ద ఐ మీన్ క్యారెక్టర్ నీ సినిమాటిక్, అంటే నేను నాట్ అబౌట్ ఫిల్మ్స్ యాక్టింగ్, ఐఎమ్ సెయింగ్ ప్రేక్షకులు చూసినప్పుడు విచ్ హీరో వర్ యూ రియలీ ఇంప్రెస్డ్ విత్ ఇన్ యువర్ కెరియర్? ఇన్ మై కెరియర్, కెరియర్ అంటే నేను ఫిల్మ్ వాచింగ్. యా సార్, ఐఎమ్ రైట్ నో ప్రెసెంట్లీ ఐ హ్యావ్ దిస్ హ్యూజ్ ఫ్యాసినేషన్ ఫర్ ఫహద్ ఫాసిల్. ఇప్పుడు అనేది బిగినింగ్ డేస్ చెప్పేది. బిగినింగ్ డేస్లో సార్ ద ఫస్ట్ when you were a kid, చిరంజీవి గారు. ఓకే. ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ ఐ థాట్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ యాక్టింగ్. ఓకే, అప్పుడు చిరంజీవి గారు అన్వాస్ట్ అంటే గుర్తుందండి ఏ సినిమాది? సార్, ఫ్రమ్ ముఠా మేస్త్రి టు అందరివాడు, ఐ వాజ్ అ హ్యూజ్. అందరివాడు తర్వాత దట్స్ అంటే ముఠా మేస్త్రి ఫస్ట్ సినిమా నువ్వు చూసింది? నేను చూసిన ఫస్ట్. రియలీ? ఎస్ సార్. అప్పుడు ఎంత ఏజ్? ఎప్పుడు? ఎల్కేజీ. ఎల్కేజీ? మేము ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉండేవాళ్ళు. వి వర్ లివింగ్ ఇన్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్. సో మా అపార్ట్మెంట్ వెనకాల సుదర్శన్ థియేటర్ ఉండేది. సుదర్శన్ దెర్ వాజ్ అ థియేటర్.
సో దిస్ అ థిన్ వాల్ సెపరేటింగ్ ఇట్. సో వెన్ ఐ ఫినిష్ స్కూల్ అండ్ నాకు కరెక్ట్గా స్కూల్ ఫినిష్ చేసి వచ్చి కింద ఆడుకునే టైంకి వాడు మ్యాట్నీ షో వేసేవాడు. ఓకే. Because in kindergarten we just had, so when we were playing we used to hear the music come every day and అది ఏంటని తెలీదు. ఇట్లా సినిమా అని ఉంటుంది, యూ హ్యావ్ టు గో టు సినిమా హాల్ అండ్ నో వి జస్ట్ న్యూ దట్ సౌండ్ వస్తుందా అక్కడి నుంచి ఏదో. సో వన్ డే బాల్ వెళ్తే మేము ఎక్కాం. ఐ క్లైమ్డ్ అండ్ ఐ వెంట్ అండ్ ది డోర్ మ్యాన్ ఓపెన్ ద థియేటర్, ద డోర్ సార్. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ స్టాండింగ్, ఇట్స్ ఈ రోజు వరకు ఆ విజువల్ మర్చిపోలేను సార్. జస్ట్ స్టాండింగ్ దేర్ అండ్ ఆ హోయిరబ్బా సాంగ్ వస్తుంది. ఐఎమ్ సీయింగ్ హిమ్ పర్ఫార్మ్ అండ్ ద మ్యాజిక్ ఆఫ్, దెన్ వీ వెంట్ అండ్ వాచ్ ఇట్ ఎవ్రీ డే. ఎవరైతే ఆడుకుంటారో సేమ్ టైం మీకు 100 రోజులు ఆడితే ఒక 60 రోజులు చూసుంటారు. వావ్. హిందీలో ఎవరు? హిందీ ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ వాస్ షారుఖ్ ఖాన్ సార్. ఓకే. లిటిల్ కొంచెం యాక్టింగ్లోకి వచ్చిన తర్వాత ఐ వుడ్ డెఫినెట్లీ సే ఇట్ వాస్ నసరుద్దీన్ షా. ఐ మెట్ యూ and my perspective changed so much. I can't watch anybody but Nana Patekar. Now? Yes sir. మీకు గుర్తుందా మనం ఒక లాంగ్ కాన్వర్సేషన్ about it and మీరు కొన్ని పాయింట్స్ యూ వర్ టాకింగ్ అబౌట్ ఇట్ అండ్ దెన్ ఐ వెంట్ బ్యాక్ అండ్ ఐ స్టార్టెడ్ రీవాచింగ్ హిస్ ఫిల్మ్స్. ఆయన ముందు చేసిన ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే, సి ఇట్స్ నాట్ అబౌట్ ఎనీబడీస్ టేస్ట్ ఇంకొకరు మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనేది ఐఎమ్ నాట్ షూర్ ఇట్ ఈస్ కరెక్ట్ పాయింట్. కానీ పాయింట్ ఏంటంటే, నువ్వు అంతకుముందు చూడండి చూసినప్పుడు మన ఎక్స్పీరియన్స్లో ఇంతవరకు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్టిక్యులర్ టైంలో జేమ్స్ హ్యాడ్లీ చేజ్ కన్నా బాగా రాసే రైటర్ ఎవడో లేడు అనుకున్నాను. ఎందుకు అనుకున్నాను, నేను వేరే చదవలేదు కాబట్టి. ఓకే. నెక్స్ట్ వెన్ ఐ రెడ్ ఫ్రెడరిక్ ఫార్సెత్ ఐ ఫెల్ట్ జేమ్స్ హ్యాడ్లీ చేజ్ ఇస్ నథింగ్. అలాగే ఎవ్రీథింగ్ వెన్ యూ ఎక్స్పీరియన్స్ సంథింగ్ బెటర్ నీకు ఆటోమేటిక్గా నీ టేస్ట్ చేంజ్ అవుతుంది, నీ సెన్సిబిలిటీ చేంజ్ అవుతుంది. బికాజ్ దట్ విల్ క్రియేట్ అనదర్ బెంచ్ మార్క్. యూనో, సో ఇప్పుడు ఎల్కేజీ టైంలో చూసిన దానికి ఐఎమ్ నాట్ వెరీ షూర్ దట్ ఈస్ కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు నేను ఏం చూస్తుంటాను ఎల్కేజీ టైంలో, ఇఫ్ ఐ గెట్ స్ట్రెచ్ మై మెమరీ ఆబ్వియస్లీ సమ్ బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్స్ అండ్ నేను ఎప్పుడు ఎన్టీ రామారావుని ఒక హీరోగా నేను చూడాల, ఏదో రక్త సంబంధం అలాంటి సినిమాలు వచ్చాయి ఆ టైంలో. ఫస్ట్ టైం నేను హీరోగా రికగ్నైజ్ చేసింది అడవి రాముడు సినిమా. అడవి రాముడు. సో ఇన్ అదర్ వర్డ్స్ నేను అడవి రాముడు టైంకే నేను ఐ థింక్ ఐ విల్ బీ ఇన్ మై ఎర్లీ 20s or something. అంటే అంతకుముందు నేను 10 ఏళ్ళు ఎల్కేజీ టైంలో చూసిన సినిమాల్లో ఎన్టీ రామారావు సినిమాలు నేను చాలా చూశాను, బట్ నన్ ఆఫ్ దెమ్ ఇంపాక్టెడ్ మీ యాజ్ అన్ యాక్టర్. ఐ మైట్ హ్యావ్ లైక్డ్ హిమ్ ఆల్సో. ఆయన ఏదో కామెడీ చేసాడు, పాట పాడాడు, బట్ లుకింగ్ అప్ టు హిమ్ స్టార్టెడ్ ఫ్రమ్ అడవి రాముడు. యూనో, సో ప్రాబ్లీ అరౌండ్ ద సేమ్ టైమ్ వుడ్ హ్యావ్ బీన్ అమితాబ్ బచ్చన్. mid-70s, early 80s time. My father has a huge influence of Amitabh Bachchan in his life. There's always Amitabh Bachchan music and I never liked him. Okay. Like in a sense, not like a fan that went ardently at him. At the same time, మా అమ్మమ్మ చాలా శివాజీ గణేశన్ సినిమాలు వస్తుంది. She only watches Shivaji Ganeshan movies. Okay. She doesn't watch anything else on TV. And growing up, see on ఇప్పుడు Nana Patekar, what is the first film you saw of Nana Patekar? First film I properly remember watching was Ab Tak Chapan. Okay. As a going to the theater and watching a film for Nana Patekar is Ab Tak Chapan. Yeah, that's also 20 years back. 20 years. Sir, 2004. I was 16. 16. Yeah, okay. But I'm surprised Nana Patekar, Ab Tak Chapan is quite a subtle actor. So Ab Tak Chapan time though, yeah. The scene where రేవతి గారు చనిపోతారు కదా, దట్ సీన్ వాజ్ ఎన్నో సినిమాలలో ఇప్పుడు వైఫ్ సంబడి క్లోజ్ టు యూ అంటే కింద పడి దొరుకుతారు. దెర్ ఆర్ సో మెనీ రియాక్షన్స్ ఎక్సెప్ట్ ఫర్ గాడ్ ఫాదర్ 3లో వెన్ హిస్ డాటర్ డైస్ దేర్ ఇస్ ఎ రియాక్షన్. దీస్ ఆర్ ద ఓన్లీ 2 reactions I remember in all of history when somebody dies. So distinctively relative. So it almost it surprises you and as a reaction on the ఏంటిది and we discussed that scene a lot. Nanaki and I point when you are living in a dangerous sect like an underworld cop, you are all the time half expecting something like this to happen. Correct. Part of your job. You know, so that's what where the reaction came from. ఇప్పుడు అది స్టార్క్ కాంట్రాస్ట్. ఇప్పుడు కమల్ హాసన్ దేవర మగన్లో కింద పడి దేకేసి శివాజీ గణేశన్ పోయినప్పుడు
I mean, I am not criticizing that, but it is just a question of... It's a variation. Yeah, variation. It's one's interpretation of the emotion. Yeah. సో ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే హీరో అని ఎవరైనా ఒక ట్యాగ్ ఉన్నోళ్ళు ఎప్పుడూ కూడా కన్వెన్షన్ ఇంట్రొడక్షన్ సీన్ ఉండాలి, ఒక హై స్పీడ్లో రావాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, లో యాంగిల్ కెమెరా, వేరే వాళ్ళ రియాక్షన్స్తో అది కన్వెన్షనల్ బిల్డప్ మనకు లాస్ట్ 15-20 years నుంచి జరుగుతుంది. అలా లేకపోతే హీరోయే కాదు మనకి, ఎస్పెషలీ సో కాల్డ్ రీజనల్ సినిమా. నాట్ దట్ మేబీ డజంట్ హ్యాపెన్ సో మచ్ ఇన్ హిందీ. ఇప్పుడు ఒక యాక్టర్కి స్టార్కి ఉన్న డిఫరెన్స్, స్టార్ అనేవాడు నా ఉద్దేశంలో షుడ్ నెవర్ చేంజ్ యాజ్ ఎ క్యారెక్టర్. Okay. ఇప్పుడు రజనీకాంత్ in the last 40 years or more he is doing the same role. మ్యాక్సిమం గెటప్ మారుతుంది, విగ్ మారుతుంది, లేకపోతే పాట మారచ్చు, కానీ ఓవరాల్ హిజ్ ప్రెజెంటేషన్ రిమైన్స్ ద సేమ్. ఎప్పుడెప్పుడు ఎక్కువ వేరియేషన్ ఇస్తారు ఒక యాక్టరు, అతను యూజువల్గా స్టార్ అవడు, క్రెడిబిలిటీ వస్తుంది యాక్టర్గా. యాక్టర్స్ క్రెడిబిలిటీ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ స్టార్డమ్. ఇప్పుడు క్లింట్ ఈస్ట్వుడ్ 30 years ఆఫ్ హిస్ కరియర్ ఇట్ సెడ్ డైలాగ్ ఎగ్జాక్ట్లీ సేమ్ వే, ఆల్ బెస్ట్ ఫిల్మ్స్, మేక్ మై డే అంటే అంతే, ఆ రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంతే. బట్ పీపుల్ డోంట్ మైండ్. అదేమవుతుందంటే అంటే నా థియరీ ఏంటంటే ఒకరిని కలిసిన తర్వాత ఒక ఇంప్రెషన్ నీ మీద పడితే హీ షుడ్ నాట్ చేంజ్ ఆఫ్టర్ దట్. సో యూ డోంట్ మైండ్ సీయింగ్ హిమ్ అగైన్ అండ్ అగైన్. ఇప్పుడు ఒక సెక్షన్ ఏమో ఏం మార్చట్లేదా అంటారు, కానీ దట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ దట్స్ ద స్టార్. షారుఖ్ ఖాన్ డస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్, అమితాబ్ బచ్చన్ డస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. ఆ సిచ్యువేషన్లో ఉన్న ఎమోషనల్ వేరియేషన్ చూపెడతారు, కానీ మోర్ ఆర్ లెస్ ఈజ్ ద సేమ్ పర్సన్ వాట్ ఈస్ ప్లేయింగ్. Body language, everything, correct, which is not the case with Nana, definitely not. English lo mana I mean English of the too many actors, including Al Pacino, Kevin Spacey, correct, and Daniel Day-Lewis won't even recognize it. So in other words, in another question, because you took two names, one is of course Fazil and second is this guy Nana Patekar. So do you want to model yourself in like path-breaking performance roles rather than walking in slow motion? And I'm not saying there's nothing wrong in that. No. I'm not saying that. It is just a choice. Sir, I actually don't want to do either, sir. I think the coming generation, especially ours, we are trying to find a fine balance between the content and the slow motion. Where ఎంత డీపెస్ట్ కంటెంట్ ఉందో దాన్ని ఎంత హౌ వీ కెన్ పుట్ ఇట్ అవుట్. ఐ థింక్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు దట్ జోన్ అండ్ ఐమ్ రియలీ ట్రైంగ్ టు ఎక్స్ప్లోర్ దట్ స్పేస్ వేర్ initially there was so much about a star and an actor. Now as Fahad Fasil, he's such a varied actor and he's already a star, and there are so many limitations that he can't put himself into. I think that's a tough space. It's not been done before, sir. Like a film like Vikram, it's such a deep film in terms of script, or a Pushpa, which is so much, but carries so much with the star image. I don't think a star would have done a film like Pushpa 10 years back. So I want to, it's a mythical land I would like to enter. Correct. But that's the promised land we are all trying to find. And if you see, అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ మీద ఇంప్రెషన్ రావడానికి స్టార్ మీద ఇంప్రెషన్ రావడానికి తేడా ఉంటుంది. Yes, sir. If for example one of the greatest heroes, heroic characters influence generations, influence చేసింది అన్ని లాంగ్వేజెస్ ఇన్ అన్ని కంట్రీస్లో, I would say Michael Corleone in Godfather. Yeah, definitely. And Michael Corleone is not a hero. It's a character. అదే సినిమాలో మెల్లమెల్లగా గ్రోస్ ఆన్ యూ. మామూలుగా వస్తాడు, ఇన్స్పెక్టర్ కొడితే మౌన్ మీద ఒక పెద్ద ఇది ఉంటుంది, మార్క్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్, బై ద టైమ్ ఫిల్మ్ ఎండ్ అయ్యేసరికి మైకల్ కార్లియోన్ అనేవాడు మళ్ళీ లైఫ్లో మర్చిపోం. సో దట్ ఈస్ అ క్యారెక్టర్ విచ్ బికేమ్ ఎ హీరో, నాట్ అల్ పచినో. హీ పర్ఫార్మ్ ద రోల్ like an Arjun Reddy, to an extent, సో క్యారెక్టర్ని లుకప్ చేయటానికి కానీ యాక్టర్ స్టార్ భలే చేసాడు అన్నదానికి డిఫరెన్స్ ఉంటుంది. స్టార్స్ టిపికలీ ఆర్ నాట్ డిజైన్ టు మేక్ క్యారెక్టర్స్. వాళ్ళు ఏదో ఒక డైలాగ్ చెప్పారు, ఇంటర్వల్ డైలాగు, ప్రీ క్లైమాక్స్ డైలాగు, ఫైట్ ముందు ఒకటి, హీరోయిన్తో ఎలా మాట్లాడతారు అనే బిట్స్ అండ్ పీసెస్లో స్టార్డమ్ ఉంటుంది, విచ్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ సినిమా, విచ్ ఇస్ నాట్ టు బీ, బికాస్ సినిమా అనేది ఇలా ఉండాలని రూల్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీథింగ్ క్యాన్ అంటే బుక్ షాప్లోకి వెళ్తే 100 పుస్తకాలు ఉంటాయి, ఎవరో రాస్తున్నారు, ఎవరో చూస్తున్నారు, ఎవరో చదువుతున్నారు, అది వాళ్ళందరూ ఆలోచించి బిల్డ్ చేస్తారు బేసిక్గా.
బట్ ఆఫ్ కోర్స్ మనం ఆల్రెడీ సినిమాకి వెళ్ళే ముందే ఎవరిని చూడటానికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం అని ఎంతో కొంత మనకి చిన్న ఒక preset. ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సడన్లీ ఒక పెద్ద స్టార్ ఒక సీరియస్ మెథడ్ యాక్టింగ్ చేస్తే ఐఎమ్ నాట్ వెరీ షూర్ పీపుల్ will accept it. they can get disoriented Resort. at least for some time unless it's so convincing after some time. Okay.